ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ మధ్య ఇంటర్నెట్లో ఒక తమాషా డైట్ ప్లాన్ గురించి రాశారు. దాని పేరు ఓట్ మీల్ డైట్, OATMEAL డైట్. ఇది వెయిట్ రిడక్షన్ కోసం వాడేటువంటి ఒక డైట్ ప్లాన్ అని చెప్పి ప్రాచుర్యంలో కొన్ని ప్రాంతాల్లో ఉంది ప్రపంచంలో అని చెప్పి నేను చదివాను. దీని గురించి కొంతమంది అడిగారు కాబట్టి దాని గురించి ఈ వీడియోలో ప్రస్తావించబోతున్నాను. అసలు ఓట్ మీల్ డైట్ అంటే ఏంటి అండ్ మనం చూసినట్లయితే ఓట్స్ అని మనం అందరం వినే ఉంటాం కదా, దాన్ని బేస్ చేసుకున్నటువంటి డైట్ ప్లాన్. ఇంకా ఆ డైట్లో ఉన్న వాళ్ళు అది తప్పితే ఏం తినరు అనమాట. ఇవన్నీ ఫ్యాట్ డైట్స్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటంటే ఇవి దీర్ఘకాలంలో చేయగలిగేటువంటి డైట్స్ కాదు. అట్లానే ఈ డైట్స్ బ్యాలెన్స్డ్ డైట్స్ కూడా కాదు. ఇవి ప్రొఫెషనల్ అడ్వైజ్ ప్రకారం నిర్దేశించినటువంటి విధంగా తయారు చేసినటువంటి డైట్ ప్లాన్స్ కాదు. ఇవి ఏంటంటే ఫ్యాన్సీ డైట్స్ లేదా ఫ్యాట్ డైట్స్ అని చెప్తూ ఉంటాం. ఇది టెంపరీగా మాత్రమే వాడుకుంటాం అనేది సాధ్యపడుతుంది. ఇది టెంపరీగా వాడినా కూడా మన హెల్త్కి మంచి కన్నా చెడుకు జరగచ్చు. అదేంటి డాక్టర్ గారు, మరి ఈ ఫ్యాన్సీ డైట్ వల్ల బరువు తగ్గితే మంచిదే కదా అని చెప్పి మీరు అడగచ్చు. కానీ మన శరీరానికి కావాల్సింది ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్. బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్లో ఏంటంటే మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ కూడా మన శరీరానికి ఎంత అవసరమో అంతవరకు ఆ డైట్ ప్లాన్లో మనకు నిర్దేశించి ఉంటాయి. అంతేగాని ఈ ఫ్యాన్సీ డైట్స్, ఫ్యాట్ డైట్స్లో ఏంటంటే అట్లాంటి పోషక పదార్థాలు సరిగ్గా లభించవు. ఇప్పుడు ఓట్స్ అనేది పొద్దున, మధ్యాహ్నం, రాత్రి తీసుకుంటూ మధ్యలో స్నాక్స్ కింద కూడా తీసుకుంటూ ఇంకే ఆహార పదార్థం తీసుకోకపోతే శరీరానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ రావు. ఓట్స్లో మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఉండు, అలానే అన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఉండు. ప్రోటీన్స్ అయితే మన శరీరానికి సరిపోయినంత ఉండవు. కాబట్టి మనం డెఫినెట్గా అట్లాంటి ఫ్యాన్సీ డైట్స్ వాడకూడదు. అట్లా వాడి చనిపోయినటువంటి వాళ్ళని కూడా మనం విన్నాం. ఉదాహరణకి షేన్ వార్న్ గారిని తీసుకుంటే ఆయన అటువంటి ఫ్యాన్సీ డైట్ అంటే ఓట్ మీల్ డైట్ కాదు, అట్లాంటిదే ఇంకో ఫ్యాట్ డైట్ పాటించి చనిపోయారు అనేటువంటి వార్తలు మనం వినున్నాం. ఇది ఫేమస్ క్రికెట్ బౌలర్ ఎవరైతే ఉన్నారో ఆయన. కాబట్టి ఇట్లాంటి ఫ్యాన్సీ డైట్స్ జోలికి పోకూడదు. మనం ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్, అది కూడా ఒక డైటీషియన్ పర్యవేక్షణలో లేదా ఒక ఎండోక్రినాలజిస్ట్ పర్యవేక్షణలో లేదా ఒక ఫిజిషియన్ పర్యవేక్షణలో పాటిస్తే మాత్రమే సరైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని ఏదో ఫ్యాన్సీ డైట్స్ ఎట్లా పడితే అట్లా అని చెప్పి కనుక పాటించినట్లయితే మన శరీరానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు లభించకపోగా ఇంకా కూడా ఎక్కువ చెడు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఫ్యాన్సీ డైట్స్, అది ఓట్ మీల్ డైట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు పాటించద్దు. ఇదే సూత్రం కీటో డైట్స్ కూడా వర్తిస్తుంది కొంతమేరకి. దీని గురించి నేను వేరే వీడియోస్లో చెప్పున్నాను ఆల్రెడీ. అలానే పాలియో డైట్ అని చెప్పి ఇంకోటి ఉంది. అట్లానే లిక్విడ్ డైట్స్ అని చెప్పి ఉన్నాయి. ఇవన్నీ అన్సైంటిఫిక్ డైట్స్ అనమాట. ప్లస్ వీటిని లాంగ్ టర్మ్లో పాటించడం అనేది, ఫాలో అవడం అనేది కూడా చాలా కష్టసాధ్యం. ప్రతి డైట్కి కూడా ఇట్లాంటి ఫ్యాట్ డైట్స్కి కొన్ని రకాలైనటువంటి కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అవి మందుల కన్నా కూడా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి డైట్స్. దానికన్నా కూడా క్యాలరీ రిస్ట్రిక్ట్ చేసుకుని మనం బరువు తగ్గడం, అలానే మనం హెల్త్ కాన్షియస్గా ఉండి సరైనటువంటి ఆహారం, సరైనటువంటి వ్యాయామం, సరైనటువంటి నిద్ర ఇటువంటి కనుక పాటించినట్లయితే కనుక ఈ డైట్ ప్లాన్స్, ఫ్యాన్సీ డైట్స్ ఏం వాడకుండా సరైనటువంటి పోషక పదార్థాలు ఉండేటువంటి బ్యాలెన్స్డ్ డైట్స్ తీసుకుంటూ కూడా మనం బరువు తగ్గచ్చు. అధిక బరువు ఉన్నట్లయితే లేదా షుగర్ లాంటి జబ్బులు ఉన్నట్లయితే కనుక వాటిని కూడా కొంతమేర కన్నా కంట్రోల్ చేసుకోవచ్చు. టేక్ కేర్.